ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఎంత ఉపయోగం ఉందో ఏమో కానీ ఈ మాట వింటే చాలు చాలామంది భయపడుతున్నారు. అయితే ఇప్పుడు అనేక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటికే పాపులర్ అయిన అప్లికేషన్స్కు ఏఐ పవర్ను జోడిస్తున్నారు. దీంతో చాలా ఫ్యూచర్లు, సాఫ్ట్వేర్లు ఏఐ సామర్థ్యాలను ఉపయోగించి కొత్తగా లాంచ్ అవ్వబోతున్నాయి. వాస్తవానికి బిగ్ టెక్ కంపెనీలు మూకమ్మడిగా ఏఐ టెక్నాలజీపై ఫోకస్ చేశాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఈ రేసులో దూసుకు వెళుతోంది. ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటోంది. ఓపెన్ ఏఐ, మెటా వంటి ప్రత్యర్థులతో పాటు గూగుల్ కూడా జనరేటివ్ ఏఐ మీద దృష్టి పెట్టింది. చాట్ జీపీటీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఓపెన్ ఏఐ కంపెనీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ను దక్కించుకున్నట్లయింది. ఇక ప్రస్తుతం గూగుల్ జనరేటివ్ ఏఐ టూల్స్ను అందుబాటులోకి తెచ్చింది. పటిష్టమైన పునాదిని స్థాపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా చాట్ జీపీటీకి పోటీగా బర్డ్ చాట్ బాట్ను ప్రవేశపెట్టింది. తాజాగా నానో పవర్డ్ పిక్సెల్ ఫ్యూచర్లు, ఇమేజ్లను జనరేట్ చేసే ఇమేజ్ టు మోడల్ వంటి అత్యాధునిక ఫ్యూచర్లతో బర్డ్ను జెమినీగా పునః ప్రవేశపెట్టింది. గూగుల్ అక్కడితో ఆగలేదు. జనరేటివ్ ఏఐ ఫ్యూచర్లను కొనసాగిస్తోంది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్కు కూడా వీటిని విస్తరించింది. గూగుల్ మ్యాప్స్ జనరేటివ్ ఏఐ సాయంతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫ్యూచర్లను అందించబోతోంది. గూగుల్ మ్యాప్స్ దాదాపు 250 మిలియన్లు ప్లేసెస్ను, అలాగే 300 మిలియన్ల కాంట్రిబ్యూటర్స్ జాబితాను అనలైజ్ చేసి రెస్టారెంట్ రికమెండేషన్స్ వంటివి చేయనుంది. దీనికి సంబంధించి గూగుల్ ఓ అధికారిక ప్రకటనను కూడా వెలువరించింది. ఒక వ్యక్తి ఒక ఊరుకు వెళుతున్నట్లయితే అక్కడ ఉండే పురాతన కట్టడాలు, వింటేజ్ స్థలాలను చూడాలని, వాటిని గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు. అక్కడ కొన్ని గంటల పాటు పర్యటించాలని ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్లయితే దానికోసం మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదంటోంది. ప్లేసెస్ విత్ ఏ వింటేజ్ వైబ్స్ ఇన్ అని ఆ ఊరు పేరును గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే చాలు, వెంటనే ఏఐ మోడల్స్ మ్యాప్స్ కమ్యూనిటీ నుంచి ఫోటోలు, రేటింగ్లు, రివ్యూలతో పాటు సమీపంలోని బిజినెస్ ప్లేసెస్ గురించి మ్యాప్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ వివరిస్తుంది. ప్రస్తుతానికి ఈ తరహా సౌలభ్యం యునైటెడ్ స్టేట్స్లో మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పైలట్ ప్రాజెక్టుగా దీన్ని యూఎస్లో లాంచ్ చేయనున్నారు. అయితే గూగుల్ ఈ ఆప్షన్ గురించి వినియోగదారుల అనుభవాలను తెలుసుకున్న తర్వాత క్రమంగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది.